భారీగా కూడా జన సమీకరణ కొనసాగుతుంది. ఇదే సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నాయి ఏర్పాట్లకు సంబంధించి? పూర్తయిపోయా? ఏర్పాట్లు అంతా ఇంకా వీళ్ళే బ్రహ్మాండంగా చేసిండ్రు, చూసినాము. టిఆర్ఎస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి సభలు పెట్టడం లోపల నైపుణ్యత ఎవరు కాదనలేరు. చాలా గొప్పగా మా అధినాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన ఈ అన్ని ఏర్పాట్లు చాలా స్పష్టంగా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. నాటి నుండి నేటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ సభ పెట్టినా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. అంటే ఎన్ని లక్షల మంది హాజరయ్యే అవకాశం? మేము ఇన్ని లక్షలు అన్ని లక్షలని చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మా ఊహకు అందని స్పందన ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో పట్ల మా కార్యకర్తల పైన ఒత్తిడి ఉన్నది. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుండి మా పెద్ద లొల్లి ఏంటంటే మా మహిళా సోదరిమణులు మేము మహిళా సోదరిమణులు వస్తే సరే కష్టపడుతున్న ఎండలున్నాయి కదా అని చెప్పి కొంత మేము వాళ్ళని ఓదార్స్తున్నాం. అమ్మ సభలకు అని అంటే కూడా తట్టుకోలేని పరిస్థితి ఉన్నదని చెప్పి మా నాయకులు చెప్తున్నారు. కాబట్టి మేము తరలిస్తలేము, ప్రజలు తరలి వస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ 15 నెలల కాలంలో వ్యతిరేకత క్యాచ్ చేసుకుని ప్రజల ఇటువైపు మళ్ళీ అవకాశం ఉంటుందా, లేకపోతే ఆ వ్యతిరేకతను ఏదైతే కేసీఆర్ ను కోల్పోయాం మళ్ళీ కేసీఆర్ రావాలనే నినాదం కోసం ప్రజలు వస్తారు? మీరు అన్నీ రెండు ఉన్నాయి. ఈ సభ మా పార్టీ 25 సంవత్సరాలు నిండుతున్న సందర్భంలో రజతోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సభ ఒక ముఖ్య ఉద్దేశం అది. మీరు అన్నట్టు కేవలం 16 మాసాల్లో పట్టినే ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత తీవ్రమైన వ్యతిరేకత బహుశా భారత ప్రజాస్వామ్యంలో పడే ఏ రాజకీయ పార్టీకి రాని వ్యతిరేకత ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కేవలం 16 మాసాల్లో పట్టిన ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నాం, ఈ రేవంత్ రెడ్డిని ఎందుకు ముఖ్యమంత్రి చేసుకునే అభిప్రాయం సామాన్య ప్రజల లోపల వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చాలా దురదృష్టం. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు జరగదు. కొంత టైం ఇస్తారు, టైం చూస్తారు, కొంత సమయం ఇస్తారు. గెలిచిన పార్టీకి అట్లీస్ట్ 2-3 సంవత్సరాలైనా ప్రజలు వేచి చూస్తారు. కానీ కేవలం 16 మాసాల్లో పట్టే అనే అనిపించుకున్నటువంటి దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. రైట్. అంటే కేసీఆర్ మొదటి నుంచి 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి 2014 వరకు ఉద్యమ సమయం కావచ్చు, 2014 నుంచి 2023 వరకు కేసీఆర్తో చాలా సన్నిహితంగా ఉన్నారు. కేసీఆర్ ఉపన్యాసం 25వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా రాజకీయ పార్టీలు, భారతదేశ రాజకీయ పార్టీలు, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎలా ఉండబోతుంది ప్రసంగానికి సంబంధించి. ఎందుకంటే 25వ వసంతం ఆల్మోస్ట్ వరంగల్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ బాగా సెంటిమెంట్ గా భావిస్తారు. ఏమన్నా అవాక్కులు చెవాక్కులు బాంబులు పేల్చే అవకాశం ఉంటుంది? వేచి చూద్దాం. అంటే పూర్తి స్థాయిలో మీకు ఎలాంటి సమాచారం? అంటే ఇప్పుడు కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినడానికి ఆసక్తితో ప్రజలను, కాబట్టి ఆ ఆసక్తిని రేపు సాయంకాలం వరకు ఉంచుదాం. రైట్. కేసీఆర్ కు మరో ఆనవాయితీ ఉంటుంది. ఉద్యమ సమయంలో ఏదైనా సభ పెడితే ఖచ్చితంగా కూడా ఇతర రాష్ట్రాల నుంచో లేకపోతే తనకు సోదర సమానులు చాలా మందిని కూడా అతిథులను పిలిచే అవకాశం ఉంటుంది. ఈ సభకి ఎవరైనా అతిథులు వస్తున్నారా? నాకు తెలిసినంత మాత్రం ఎవరు రావడం లేదు. కేసీఆర్ గారే ముఖ్య అతిథి, వారే ప్రసంగమే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి రజతోత్సవాల, భారత రాష్ట్ర సమితి రజతోత్సవాల అనేది నిన్న ఒక కాంట్రవర్సీల్ గా మారింది. అది నిన్న గాంధీ భవన్ లో కూడా చర్చకు దారి తీసిన అవకాశం ఉంది. సోషల్ మీడియాలో డ్యామేజ్ అనుకోవచ్చు. చాలా మంచి ప్రశ్న ఇస్తుంది మీరు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు పేర్లు మార్చుకున్నో తెలుసా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి? కాంగ్రెస్ పార్టీ ఎన్ని గుర్తులు మార్చుకున్నదో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో చర్చించిన వాళ్ళకి తెలుసా? నేను చెప్తా. కాంగ్రెస్ పార్టీకి కాడెడ్ల గుర్తుండే, ఇప్పుడున్న కాంగ్రెస్ ఎవరికి తెలియదు. 68 వరకు కాంగ్రెస్ పార్టీ గుర్తు కాడెడ్ల గుర్తు, తర్వాత ఆవుదూడ గుర్తు, తర్వాత చెయ్యి గుర్తు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అయ్యి, కాంగ్రెస్ అర్సు, కాంగ్రెస్ రెడ్డి, ఇట్లా చెప్పకపోతే 20 నిమిషాలు చెప్తా కాంగ్రెస్ పార్టీ పేర్లు ఎన్నిసార్లు మారినాయని. అంటే ఎన్ని పేర్లు మారినాయి? ఇప్పుడు 20 నిమిషాలు పడుతుంది. మరి తిరుమల కాంగ్రెస్, అర్సు కాంగ్రెస్, నేను కూడా మళ్ళీ గుర్తు చేసుకోవాలి. తమిళనాడులో 3 పార్టీలు, ఇక్కడ 5 పార్టీలు, అక్కడ 2 పార్టీలు, దేశంలో గిన్ని పేర్లున్నాయి కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఎన్ని గుర్తులు చెప్పినా కదా. కాడెడ్ల గుర్తు ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పోయిందో అడగండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళని. ఓకే. ఎందుకు ఆవుదూడ గుర్తు వచ్చింది అడగండి, ఎందుకు చేయి గుర్తు వచ్చిందని అడగండి వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని. ప్రజాస్వామ్యంలో పట్ల రాజకీయ పార్టీలు కొన్ని కారణాల వల్ల మార్పులు చేర్పులు చేసుకుంటాయి. భారతీయ జనసంఘ్ దీపం గుర్తు,
జనతా పార్టీ రైతు నాగలి గుర్తు, భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు, బీజేపీ కూడా 3 మారే. ఓకే, ఇట్లా చెప్తే పోతే పెద్ద హిస్టరీ ఉంది. రైట్. అంటే ఫైనల్ గా ఒక మాట, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పార్టీగా తర్వాత ప్రజలందరికీ కూడా పేగుబంధం, తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ఎమోషన్, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొన్న ఓటమి తర్వాత పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమోషన్ తగ్గిపోయింది, తెలంగాణ సెంటిమెంట్ తగ్గింది. దాన్ని మళ్ళొక్కసారి రగల్చే ప్రయత్నం ఈ సభా వేదిక మీద ఏమన్నా జరిగే అవకాశం ఉంటుంది? రగల్చడం అనేది చాలా తప్పుడు మాట. ఎప్పుడు కూడా మేము రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ రగులిస్తే రగలేదు. దాని సబ్జెక్టివ్ కండిషన్స్, ఆబ్జెక్టివ్ కండిషన్స్ అంటారు. ఓకే, ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఉంటే సబ్జెక్ట్ పేలుతుంది. ఓకే, తెలంగాణ ప్రజలు తెలంగాణ సమస్యలను ఎదుర్కొంటున్న సమస్యలు పట్ల దాన్ని పసిగట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి 2001లో తెలంగాణ రాష్ట్రం వస్తేనే మీ సమస్యలు పరిష్కారం అవుతామని చెప్పి గులాబీ జెండాను ఆవిష్కరించింది. తెలంగాణ అనేటువంటి రాష్ట్రం బిడ్డ నీ చేతుల్లో ఉంటే బాగుంటుందని చెప్పి ప్రజా నిర్ణయం చేయదు కాబట్టి 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. 10 సంవత్సరాలు దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాలు ఉంటే 9 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలు అని చెప్పి ప్లానింగ్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ఒక్క వెనకబడ్డ జిల్లా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఓకే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఇట్లా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఆ ఆసక్తి ప్రజల్లో ఉండదు. రగల్చవలసిన అవసరం లేదు. సభా వేదిక మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అమరవీరుల స్మారక చిహ్నం కానీ, తెలంగాణ తల్లి విగ్రహం కానీ, అంటే ఉద్యమం నుంచి వచ్చిన 2001 తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందా? రేవంత్ రెడ్డి మార్చిన తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడ ఉండబోతుందా? దాంతోపాటు అమరవీరుల కుటుంబాలను ఏమన్నా స్టేట్ పిలిచే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఉద్యమ పార్టీ. మీరు అడుగుడే తప్పండి. రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి గిడ పెడతామండి మేము. మీరు అడగడమే తప్పు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆమోదించింది కదా, జీవో కూడా చాలా స్పష్టంగా చేసింది. దాని మీద మాట్లాడొద్దని కూడా ప్రభుత్వం చేసింది కాదు అది. తెలంగాణ తల్లి ఉద్యమంలో పుట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టుకుంటాం. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రచించిన రూపొందించినటువంటి విగ్రహం కాదు అది. ఉద్యమంలో పుట్టినటువంటిది తెలంగాణ తల్లి. అదే కంటిన్యూ అవుతుంది. రేపటి తెలంగాణలో కూడా అదే ప్రజలు ఆదరిస్తారు. తెలంగాణ గీతం కానీ, తెలంగాణ విగ్రహం కానీ ఏదైతే రేవంత్ రెడ్డి పెట్టిరో ప్రజల ఆలోచనలే లేదండి. ఓకే, ఆ పాట మళ్ళీ ఒకటే రోజు వాడిన ఆ పాట, మరి ఇంతవరకు ఆ పాట ఎవడు పాటోడు కూడా లేడు. ఓకే, తర్వాత ఆ విగ్రహం కూడా ఒకటే రోజు చూసాను నేను, మళ్ళీ ఎక్కడ అవపడతలేదు. ఓన్లీ సెక్రటరియట్ లోనే. రైట్. ఒకసారి అంటే సభా వేదిక మీద మీరు ఉన్నారు కాబట్టి నేను ఏమంటున్నానంటే 10 సంవత్సరాలకు 14 సంవత్సరాల ఉద్యమ సభలను చూసిళ్ళు, 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని చూసిళ్ళు. ప్రభుత్వం కోల్పోయిన తర్వాత మరొకసారి ఈ సభా వేదిక సాక్షిగా బీఆర్ఎస్ శ్రేణులు కానీ, బీఆర్ఎస్ సైనికులు కానీ వినోద్ కుమార్ ఇచ్చే పిలిపేంటి? ఎందుకంటే మీకు ఉద్యమకాలకు చాలా మంది దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఏం చెప్తారు? ఒకే విషయం అండి, తెలంగాణ కోసం ఎదుర్కొన్నటువంటి పార్టీ గులాబీ జెండా. ఈ భూమి పైన తెలంగాణ రకాల గులాబీ జెండా ఖచ్చితంగా. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, జబ్ తక్ తెలంగాణ రహేగా, గులాబీ జెండా రహేగా.